4 నెలల నుంచి ఈ రీల్ అయితే సేవ్ చేసి పెట్టుకున్నా కానీ చేయడానికి కుదరలేదు. ఇంతకీ ఏంటిది ఇది? అసలు జనాలు తెగ రీల్స్ చేసేస్తున్నారు. అందరూ చేస్తుంటే చూడాలా ఏంటి అని చెప్పి నేను కూడా చేసేసాను. ఇది వచ్చేసి క్యారమెల్ పుడింగ్. చాలా ఈజీనే ప్రాసెస్ మాత్రం. 1 కప్ షుగరు, హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని దీన్నైతే కొంచెం స్టవ్ మీద పెట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మనము షుగర్ 1 కప్పు అండ్ గుడ్డు, యాలుకలు అండ్ మనకి బ్రెడ్, పాలు అయితే వేసుకోవాలి. అన్నీ కూడా మెజర్మెంట్స్ ఉంటాయి. నేను సుమారుగా వేసేసుకున్నా. హాఫ్ కప్, 1 కప్పు షుగరు, 1 కప్పు పాలు అలాగా. యాక్చువల్లీ ఇలాచి చెప్పలేదు, వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోవడం బెటర్. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. దానిలో మిక్సీ పట్టుకున్న ఇది కూడా వేసుకుంటున్నా. జెన్యూన్గా రివ్యూ చెప్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకు ఆత్రం కదా, మధ్య మధ్యలో చూస్తూనే ఉన్నా. 40 మినిట్స్ తర్వాత అయితే రెడీ అయిపోయింది. సో దాని తర్వాత అయితే ఇది పడట్లేదు. అబ్బాయి ఏంట్రా బాబు పడదాం అనుకుంటే మళ్ళీ చాక్తో కట్ చేస్తే పడింది. కాకపోతే మాకు ఏమైందంటే కింద అడుగున షుగర్ సిరప్ అయితే కొంచెం మాడిపోయింది బాగా. టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఎగ్గేసాం కదా, వెన్నెల ఎసెన్స్ ఉంటేనే బాగుంటుంది. కొంచెము చల్లారిపోయిన తర్వాత గుడ్డు వాసన, నీసు వాసనలాగా అనిపించింది. టేస్ట్ మాత్రం బాగుంది వేడివేడిగా తింటే. సో ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ వెన్నెల ఎసెన్స్ వేసుకోండి. అసలు వచ్చిద్దో రాదో అనుకున్నా కానీ బాగానే వచ్చిందబ్బా. మా అబ్బాయికి నచ్చింది, మా ఆయనకి నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోద్దు. మీరు ట్రై చేశారా ఇది?